గురువుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి నాగిని అని, అవును, విన్నా నేను కూడా. కుబుసం విడుస్తుంది అని రకరకాలుగా ఎన్నో వార్తలు వింటున్నాము. నిజంగా ఒక మనిషికి ఇవి సాధ్యమేనా? ఇట్లాంటివి జరుగుతాయా? సరే, వీటిని మూఢనమ్మకాలుగా నేను కూడా అనుకోవచ్చా? విన్నాను. అదే ఆవిడేదో సంథింగ్ నేను నాగిని పూర్వజన్మలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి కూడా కామెంట్స్ ఏదో చేసింది. కామెంట్స్ చేయడం ఏదో అంటుంది అని చెప్పి విన్నా నేను కూడా. అయితే ఒకటేంటంటే స్నేక్ అంటే సర్ప సంబంధించిన లక్షణాలు ఉంటాయి. కుబుసము అంటే నిజంగానే మరి కుబుసం వదిలేటట్టయితే యూట్యూబ్లో చూపించాలిగా, ఎంత కుబుసం వదులుతుంది రోజు అనేది చూపించవచ్చు కదా. ఇప్పుడు పాము చూపిస్తుంది కుబుసం వదిలేది, క్లియర్గా ఇలా వదిలినటువంటిది ఉంటుంది. ఆమె కూడా ఇగో నా నుంచి వచ్చిన కుబుసం అని చెప్పి చూపించవచ్చు కదా. ఏంటంటే ఏదైనా చిన్న పిసర ఏదైనా ఇదవుతే ఫీల్ అవుతుండొచ్చు మేబీ. ఇగో నేను కూడా నాకు అంటే కొంతమందికి ఇల్యూజన్ కాంబినేషన్స్ అంటారు. అంటే వాళ్ళ 5th హౌస్ అంటే పంచమ స్థానానికి కనుక సర్పగ్రహ సంబంధాలు వచ్చి వాళ్ళు అది నిజము అని నమ్మే ఇది ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు నేను కొంతమంది జాతకాలు చూసాను. ఎట్లా అంటే వాళ్ళు నేను దేవుణ్ణి నమ్మే వాళ్ళని నేను చూశాను. నేను దేవుణ్ణి నాకు అంతా తెలిసిపోతుంది ఏదేదో అంటే ఏమిటంటే వాళ్ళల్లో ఒక ఇమాజినేషన్స్ ఉంటాయి. అది నిజంగా దేవుడు అంటే దేవుడు సర్వాంతర్యామి, విశ్వం విష్ణుర్వషట్కారు, విశ్వం మొత్తం వ్యాపించున్నాడు విష్ణుమూర్తి అని ఉంటుంది. లలితాహాసనంలో లలితా అమ్మవారి అన్నిట్లో శక్తిగా ఉండి ఆవిడే నడిపిస్తుందని ఉంటుంది. ఏది దేవతా సంబంధించిన కాంతి ఏదే ఉండదు. అందరూ భగవత్ సంబంధించినటువంటి ఆ ఎనర్జీ కలిగినటువంటి వారే. కాకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను ఒక్కడే భగవంతుణ్ణి, లేకపోతే నేను ఏదో సర్పాన్ని, నేను ఏదో ముంగీసని అంటే చెప్తున్నా అట్లా ఫీల్ అవుతుంటారు. అది ఇమాజినేషన్ వరకే. నిజంగా గనక పోని ఆవిడలో నిజంగానే ఏదో సర్పశక్తి ఉంది అనుకోండి, ఉదాహరణకు ఉందనుకోండి. ఇప్పుడు ఆస్ట్రాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ బేస్ చేసుకొని బాబు నీకు ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇది ఫేస్ చేస్తున్నావు, నీకు ఈ ప్రాబ్లం ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం లోపల నీకు క్లియర్ అవుతుంది అని చెప్పొచ్చు. లేదా గతంలో ఎప్పుడో జరిగిన విషయం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాతకం చూసినప్పుడు నేను ఏమన్నానంటే, అమ్మ మీరు 8 years నుంచి 10.5 years మధ్యలో 8.5 to 10.5 years మధ్యలో ఒక పెద్ద గండం గడిచింది, మీకు ఒక పెద్ద ప్రమాదం గడిచింది అన్న. అప్పుడు ఆవిడ గుర్తు చేసుకుని అవును సార్ కరెక్టే, నేను ఆ ఏజ్లో ఇంటి ముందు కూర్చొని ఉంటే ఒక గేదె ఇట్లా కొమ్ములతో ఇట్లా అని లేపేసి 3 వీధులను తిప్పేసిందట అమ్మాయిని. పాపం 3 వీధులు అట్లా తిరిగేసిందట. అసలు నాకు ఏం అర్థం కాలేదు సార్, ఆ గేదె నన్ను ఇట్లా పట్టుకొని లేపేసి తిప్పింది మొత్తం అని చెప్పి అవును సార్ కరెక్టే అన్నది. అంటే ఏమిటి అక్కడ మార్స్ సరిగ్గా 10 years ఆఫ్ ఏజ్లో మార్స్ ద్వారా ప్రమాదం వచ్చింది అక్కడ. మార్స్ అంటే ఏమిటి? ఈ పశువులు, యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు, ఏదైనా ఒక దెబ్బ తగలడం ఇట్లాంటిది పశు సంబంధంగా వచ్చింది కదా అక్కడ ఆ ప్రమాదం. శాస్త్రం అనేది ఒకటి ఉంది. అంటే అట్లాగా జాతక చక్రం పరంగా నీకు ఇక్కడ వివాహం అవుతుందా అవ్వదా, 2 వివాహాలా 3 వివాహాలా, లేకపోతే గొడవలు అవుతాయా, పోలీస్ స్టేషన్స్కి వెళ్తావా, లేకపోతే అద్భుతమైన సినిమా ఫీల్డ్లో హీరో అవుతావా, యాక్టర్ అవుతావా, డైరెక్టర్ అవుతావా, లేకపోతే సంతానం బాగుంటుందా ఉండదా, అన్ని విషయాలు వస్తాయి అందులో శాస్త్రం బేస్ చేసుకొని. నిజంగా ఇట్లా దైవత్వం సంబంధించినది వాళ్ళకు వస్తే ఏమవుతుందంటే అమ్మ కళ్ళు మూసుకొని, అంటే నేను చూశాను, కళ్ళు మూసుకొని నువ్వు ఇంట్లో ఈరోజు దోశ తిన్నావు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి నేను ఎందుకయ్యా ఆ పలానా ఫ్రెండ్తో గొడవ పెట్టుకున్నావు, వాళ్ళు ఏం ప్రదర్శించారు బయటికి. చాలా అంటే బయటకు వచ్చేసి ఏదో ప్రదర్శనలు చేసేసి జనాలను ఆకర్షించుకునేటువంటివి చేయరు అక్కడ వాళ్ళు. ఇది శాస్త్రం వేరు, ఆస్ట్రాలజీ ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది మహర్షులు మనకి చెప్పిన సబ్జెక్ట్, ఒక క్యాలిక్యులేషన్ ఇది. అది కొంతమందికి కొన్ని కాంబినేషన్స్ ద్వారా స్ఫురణ శక్తి వస్తుంది, దాని ఇంట్యూషన్ అంటారు. ఆ ఇంట్యూషన్లో కొంచెం సాధన రెగ్యులర్గా చేయడం వల్ల అందులో చాలా చాలా రకరకాల సాధనలు ఉన్నాయి. అంటే అలాగా మనకి స్వప్నాంజనేయ సాధన అని ఒకటి ఉంటుంది. స్వప్నాంజనేయ సాధనలో ముందు రోజు ఎవరైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నని ఒక సాధన చేసి నిద్రపోతే ఆంజనేయ స్వామి కల్లో కనబడి దానికి రెమెడీ, దానికి ఏం చేస్తే తగ్గుతుందో చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళకి.
ఉదయం నిద్ర లేచి వాళ్ళకి ఆ సమాధానం చెప్తారు వాళ్ళు. స్వప్నాంజనేయ సాధన వేరు. ఇది ఈ భవిత అనేటువంటి అమ్మాయిది ఏంటంటే ఇల్యూజన్ ఎక్కువగా కనబడుతుంది నేను చూసిన వీడియోస్లోనది. అంటే ఊహ, ఇమాజినేషన్, నాకేదో వచ్చేసింది, నాకేదో శక్తులు ఉన్నాయి. కొంతమంది పోనీ నిజంగానే శక్తులు ఉన్నాయని అనుకుందాం. ఉంటే ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు నువ్వెవరికైనా ఒక మంచి చేస్తావా, చెయ్యి. అసలు ఏ క్వశ్చన్ అడిగినా కూడా దైవ రహస్యం అని చెప్పటం. అన్నిటికీ దైవ రహస్యం అయితే ఇంకెందుకు మరి చెప్పు, రహస్యంగా ఉండొచ్చు కానీ యూట్యూబ్లోకి ఎందుకు రావడం? అంతే కదమ్మా. నిజంగా నీకు కనుక శక్తి ఉంది అంటే మంచి చేయి దానివల్ల. ఇప్పుడు నిజంగా నీకు శక్తులు ఉన్నాయి, వాళ్ళ వర్షాలు పడట్లేదు, రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వర్షం పడేలా చేయి. నీ శక్తితో ఎవరు కాదన్నారు కదా. ఒక ఊరంతా లేకపోతే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ మార్చు నీ శక్తితోని. కుంటివాడు ఉన్నాడు, వాడికి కాలు సరిగా కళ్ళు కనబడి. ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం మనం. ఇప్పుడు అతని పేరు ఏం పేరు, తులసీదాస్ గారు. చెప్తాను చూడండి, ఒక తులసీదాస్ గారి మీద ఒక ఇది ఉంది. ఆయన ఒకరోజు నది దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చి అతని కాళ్ళ మీద పడింది. దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి దీవించాడు ఆయన. స్వామి మీరేం దీవించారు, మా ఆయన అక్కడ చనిపోయి పాడి తీసుకెళ్తున్నారు, మీరేం ఎట్లా దీవించారు ఏంటంటే, నా వాక్ అబద్ధం కాదమ్మా అని వెళ్ళి రామ మంత్రం చెప్పి జలం తీసుకొని ఆయన మీద జల్లాడు. లేచి కూర్చున్నాడు చనిపోయిన వ్యక్తి. ఈ వార్త ఆ రాజుకు తెలిసింది. నువ్వేంటో అంటే మహమ్మదీయుడు అప్పుడు పరిపాలనలో ఉండేది, నువ్వేంటో మ్యాజిక్లు జిమ్మిక్కులు మరి చనిపోయిన వాళ్ళని బతికించడం ఏవేవో చేస్తున్నావు అంటే ఇది ఇక్కడ చేయి అన్నాడు. అయ్యా చేయిస్తుంది నేను కాదు, నేను ఇక్కడ ఏం ప్రదర్శనలు ఇవ్వలేను. నాకు ఆ రాముడు నేను అనుకోకుండా అట్లా పలికించాడు. నేను మాట్లాడే ప్రతిదీ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనుకుంటున్నాను, అట్లా జరిగింది అని అంటే, కాదు కాదు నువ్వు ఇప్పుడు చూపిస్తావా చూపించవా అని కట్టేశారు. కట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీస చెప్పాడు ఆయన. కొన్ని వేల కోతులు చుట్టుముట్టాయి, గడగడగడ వణికిపోయి వదిలేశాడు. అర్థమైందమ్మా. అంటే నీకు గనక నిజంగా సరే నీకు నాగశక్తి వచ్చిందో సర్పశక్తి వచ్చిందే అనుకుందాం, నువ్వు మంచి చెయ్యి. దేవరహస్యం, ఆ రహస్యం, ఈ రహస్యం, నేను గుడ్డు తింటాను, 2 నాలుకలు నాకు బయటకు వస్తాయి, ఇలా 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 నడుస్తాను పాములాగా, లేకపోతే నేను కుబుసం వదులుతాను, ఇవన్నీ ఎందుకు? నిజంగా నీకు దైవశక్తి ఉందనుకో. ఉన్నవాళ్ళు ఉన్నారు చరిత్రలో, నేను లేదనట్లేదు. చరిత్రలో మనం చూసుకుంటే మనకి త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు బతికాడమ్మా. ఆయన 300 సంవత్సరాలు బతికాడు తెలుసు త్రైలింగ స్వామి. ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి తాళం వేస్తే సెకండ్స్లో చూసేసరికి తాళం లేకుండా పోలీస్ స్టేషన్ మీద తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన ఇట్లా నడుచుకొని వెళ్తుంటే ఒక అతను కత్తితో చేయిని కట్ చేశాడు. చేయి కట్ చేసిన విషయం కూడా తెలియకుండా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన ఆశ్చర్యపడి, ఇది ఏంద్రా అసలు కట్ చేసిన విషయం కూడా తెలియట్లేదని. అయ్యా నీ చేయి కట్ అయిపోయింది చూసుకోలేదు అంటే, నా చేయి కట్ అయిందా ఏదో ఇట్లా అనుకోగానే మళ్ళీ ఆ చేయి చదువుకుంది. అంటే గొప్ప శక్తిమంతులు, గొప్ప సిద్ధులు వాళ్ళు ఈ భూమి మీద జన్మించారు, అది ప్రూవ్డ్ అయ్యింది కూడా. కానీ వాళ్ళందరూ ఏం చేశారు, నాకేదో ఉంది 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 అని అందరికీ చెప్పుకోవడం కాదు. నీ దగ్గర ఉంటే, నీ దగ్గర ఒక విద్య ఉంది, నలుగురికి నేర్పు. నీ దగ్గర శక్తి ఉంది, నలుగురికి ఉపయోగపడేలా చెయ్యి. ఓకే. ఉంది 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 అని ఊహిస్తూ నాకు రహస్యం 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 అనుకుంటే ఏం చేసుకోవడానికి రహస్యం? పోనీ ఏదైనా ఒక దేశానికి ఆపద వస్తుంది, రక్షించుకోండి, ఆపద రాకుండా. యుద్ధం వస్తుంది, ఇప్పుడు చేసుకోవాలి. అంతేగాని ఇవన్నీ ఏంటంటే కొంత ఇల్యూషన్స్లో కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. నాకు చాలా కేసెస్ వస్తుంటాయి ఇట్లాగా. ఒకళ్ళు ఫోన్ చేసి నాకేదో అయిపోతుంది అంటారు, అదంటారు ఇదంటారు. అదేం కాదమ్మా, మీరు ఇది చేసుకోండి, రామజపం చేసుకోండి, లేకపోతే అమ్మవారి ఆరాధన చేసుకుంటే తగ్గుతుందని చెప్తుంటాం. ఇవన్నీ 99% ఆఫ్ కేసెస్ ఇల్యూషన్సే. నిజంగా వచ్చిన వాళ్ళు ఎక్కడా కూడా ఇట్లాగా హడావిళ్ళు చెయ్యరు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.